హాయ్ మ్యామ్, నా పేరు మురళి. ఇదే కంపెనీలో 5 yearsగా వర్క్ చేస్తున్నాను మ్యామ్. జరిగిన దాంట్లో తప్పు సార్ది కాదు మ్యామ్, ఆ సోనీదే. సోనీ నీకు తెలుసా? తనని ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను మ్యామ్. మనిషి చాలా డిఫరెంట్. యువరాజ్ సార్కి సెక్రటరీగా అపాయింట్ అవ్వాల్సింది సోనీ కాదు. మేనేజర్తో ఏం మాట్లాడిందో తెలియదు, కానీ నెక్స్ట్ డే సోనీ అని అనౌన్స్ చేశారు. సోనీ చాలా డేంజర్ అమ్మాయి మేడం. మీరు జాగ్రత్తగా ఉండకపోతే సార్ విషయంలో చాలా పెద్ద తప్పు జరిగిపోతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. దాని నుంచి యువరాజ్ని ఎలా అయినా కాపాడాలి. ఇవాళ జరిగిన గొడవకి నేను వెంటనే ఆఫీస్కి రాలేను. మరి ఆఫీస్లో జరిగే విషయాలు నాకెలా తెలుస్తాయి? వాళ్ళిద్దరినీ రోజంతా ఫాలో అయ్యి ఎప్పుడు ఏం చేస్తున్నారో నాకు చెప్తావా? నేను వద్దని చెప్పినా దానికి సారీ చెప్పడానికి వెళ్ళావు. నీకు ప్రమోషన్ వచ్చేలా నేను చూస్తాను. సరే మేడం, ఇప్పటి నుంచి ఆఫీస్లో వాళ్ళిద్దరి మధ్య జరిగే ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తా. ఓకే, నీ ఫోన్ ఇవ్వు. ఇదిగో. యువరాజ్కి ఆఫీస్లో ఉన్న ఆడవాళ్లతో కూర్చుని తినే టైం ఉంటుంది, కానీ నాతో కలిసి కూర్చుని తినడానికి టైం ఎక్కడుంది? నీకు యువరాజ్కి మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందా? అవును. ఆఫీస్లో అందరి ముందు గొడవ పడ్డారా? అలాంటిదే జరిగింది. నిషి, నీకెన్నిసార్లు చెప్పాను మీ ఇద్దరి మధ్య జరిగే విషయాన్ని నలుగురిలో పెట్టొద్దని. ఇంట్లో చేసిన గొడవ సరిపోదని ఆఫీస్లో కూడా ఎందుకు గొడవ చేశావు? ఏంటి అసలు యువరాజ్ ఏం చేశాడో కూడా తెలుసుకోకుండా నాదే తప్పన్నట్టు మాట్లాడుతాను? యువరాజ్ ఏమైనా చేసుండొచ్చు, అక్కడ ఏమైనా జరుగుండొచ్చు, కానీ నువ్వక్కడ ఆవేశపడి గొడవ చేయడం వల్ల ఇప్పుడు నష్టపోయింది ఎవరు? నువ్వు. నీకెలా చెప్పాలి? ఆ సోని యువరాజ్కి కావాలని దగ్గరవుతుంది. అది తప్పుడు ఉద్దేశంతోనే యువరాజ్ పక్కన చేరింది. సరే, నువ్వు చెప్పేదే నిజం అనుకుందా, కానీ నువ్వు అలా అరిచి అందరి ముందు యువరాజ్ పరువు తీస్తే యువరాజ్ అప్పుడు సోనీకి దూరం అవుతాడా, నీకు దూరం అవుతాడా? నీ అనుమానం నిజమైతే నువ్వు ఆలోచించాల్సింది సోనీ గురించి కాదు, యువరాజ్ గురించి. నిషి కోపం నీ మీదో నా మీదో కాదు, మరి యువరాజ్ మీద. యువరాజ్ ఆఫీస్లో సోనీతో క్లోజ్ గా ఉన్నాడని ఆఫీస్లో అందరి ముందు యువరాజ్తో గొడవపడి ఇంటికొచ్చేసింది. యువరాజ్ మీద కోపంతో పొద్దున్నుంచి ఏం తినకపోయేసరికి నేను కనిపించగానే నా మీద అరిచింది. సోనీ అంటే మొన్న మన ఇంటికొచ్చిన అమ్మాయే కదా? అవును. సరిపోయింది. మొన్న ఇంట్లో గొడవ, ఇవాళ ఆఫీసులో గొడవనా? అవును. నిషిన్ చూస్తుంటే గొడవైతే పెద్దదిగానే అయినట్టు అనిపిస్తుంది. ఆఫీస్లో అందరి ముందు వీళ్ళు గొడవ పడ్డం కరెక్ట్ కాదని చెప్పడానికి ట్రై చేశాను, కానీ నిషి నా మాట ఎక్కడ వింటుంది? మనం చెప్పాల్సింది నిషికి కాదు, యువరాజ్కి. నిషి అనుమానిస్తుందంటే ఆ అవకాశం ఇచ్చింది యువరాజే. వాడు సోనీతో ఎలా ఉన్నాడో భార్యగా నిషికి అర్థమవుతుంది. సోనీ ఇంటికొచ్చిన రోజే నేను యువరాజ్కి చెప్పడానికి ట్రై చేశాను కేదార్, కానీ వినిపించుకోలేదు. వాడు ఆఫీస్ నుంచి వచ్చాక నేను మాట్లాడతాను దాత్రి. నిషికి నమ్మకం కలిగించడం వాడి బాధ్యత. ఇది వాడికి అర్థమైతే చాలు. సార్,
అందరూ ఎర్లీగా వెళ్తున్నారు, మీరు? నాకు ఇంకా వర్క్ ఉంది మురళి, మీరు వెళ్ళండి, నేను ఫినిష్ చేసుకుని వెళ్తాను. సరే సార్. సోనీ, వర్క్ అయిపోయిందా? ఎప్పుడూ అయిపోయింది. మరి పద వెళ్దాం. ఆ, సార్ వెళ్ళకుండా నేను వెళ్తే బాగుండదు కదా. సార్తోనే కలిసి వెళ్తాను. సరే. వైఫ్తో గొడవ జరిగింది, నా మీద సింపతి ఉంది. ఇవాళ నేను అనుకున్నది చేయకుండా నన్నెవరూ ఆపలేరు యువరాజ్. ఛా, టైర్కి టైర్ పంచర్ అయింది. పొద్దున పెట్టినప్పుడు కూడా బానే ఉంది కదా. క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఏమైంది సార్?